మాధవరం గ్రామంలో సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను రాయచోటి జిల్లాలో విలీనంపై గత 10 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు శనివారం జేఏసీ సభ్యురాలు ఏకుల రాజేశ్వరి రెడ్డి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలో అంతర్భాగమే తప్ప రాయచోటి జిల్లాలో విలీనం తగదని, రాయచోటి జిల్లా ప్రజలపై మాకు ఎలాంటి సందేహాలు లేవని, మా బాధను మీరు కూడా ఆలకించి అధికారులకు తెలపాలని, రాయచోటి జిల్లాకు వెళ్లాలంటే పేద బలహీన వర్గాల ప్రజలు అల్లాడిపోతారని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మనోభావాలు గుర్తించాలన్నారు. మాధవరం పంచాయతీ ఈరోజు 10వ రోజు చాలా బాధగా ఉంది దీక్షకు. ఎందుకంటే ఫ్యామిలీని వదిలి, పిల్లలను వదిలి, పనులు వదిలి ప్రతి ఒక్కరి కోసము ఈ స్టేజీ పైన కూర్చొని దీక్ష చేయించిన అందరికి కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే అది మనసు ఉండాలా, ముందుకు రావాలా, ప్రజలు బాగుండాలా, పంచాయతీ బాగుండాలా, మండలం బాగుండాలని వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి దేవుడు కరుణిస్తాడు అనుకుంటాడా అట్లా. మనకు నిత్యపూజయ్య స్వామి చాలా ఫేమస్, మన అందరికీ శివుడు. అక్కడ కోదండరామస్వామి మన కరుణిస్తాడని చెప్పి ఉన్నాము. ఈ మాదిరి దీక్షలు స్టార్ట్ చేసింది కూడా మనకు పంచాయతీ అంటే మాధవరమే. చాలా మెసేజ్లు కానీ, గ్రూప్ వేడు కానీ చేయడం కానీ, పద్ధతులు కానీ చాలా గొప్పగా చేసినారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ నడిపించిన వారికి, చుట్టుపక్కల వారికి, ఇక్కడ స్టేజీ పైన ప్రతిరోజు దీక్షిన వారికి నేను చేతులెక్కి మొక్కి నమస్కారం చేస్తున్నా ఏకుల రాజేశ్వర రెడ్డిని. ఎందుకంటే ఇది చేయాలంటే ఇది సామాన్యం కాదు. ఎవరు అంగల్లో వాళ్ళు అమ్ముకుంటా అంటారు, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు, ఎవరు ఏదైనా. కానీ ఈ మాదిరి అన్నీ వదులుకొని చేస్తున్నారంటే ఈ దీక్షకి చాలా ధన్యవాదాలు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెము జాలి, దయ, కరుణ మాకు చూపియండి. ఎందుకంటే ఇది ప్రజల ప్రాణాలు, ప్రజలు, పేదలు, వికలాంగులు, రైతులు, చేనేతలు ప్రతి ఒక్కరికి సంబంధించింది మా మండలం సిద్ధవటం. దయ ఉంచి మా మండలాన్ని కడప జిల్లాలోనే ఉండండి. ఒంటిమిట్ట ఏకశిల ఆయన కూడా పెద్ద కోదండరామస్వామి, ఆ ఒంటిమిట్టను కూడా పెట్టండి. ఎందుకంటే ఈ 2 మండలాలు, ఒకటి 15 కిలోమీటర్లు సిద్ధవటము, 20 కిలోమీటర్లు ఒంటిమిట్ట ఉంటుంది. ఒంటిమిట్ట నుంచి రాయచోటికి 90 కిలోమీటర్లు, కడప సిద్ధవటం నుంచి 85 కిలోమీటర్లు రాయచోటి ఉంటుంది. కాబట్టి మా మనవి ఆలోచన చేసుకొని మేము కడపలోనే ఉండాలి. కడప ముద్దని ఎందుకంటామంటే దయవుంచి రాయచోటి ప్రజలు కూడా ఫీల్ కావకండి. ఎందుకంటే మాకు దగ్గరున్నిందని ముద్దు అంటాను. మిమ్మల్ని మేము చెడ్డగా ఎప్పుడూ మాట్లాడలే. మా బాధలు అర్థం చేసుకోవాలని రాయచోటి ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, అక్కడ కూటమి ప్రభుత్వం కానీ, మామూలుగా ఉన్న ఎక్స్ఓలకు కానీ అందరూ కరుణించి మా జాలి మమ్మల్ని కాపాడండి. ఎందుకంటే మా సిద్ధవటం కడప జిల్లాలోనే ఉంది. దానికోసం మేము బాధపడతాను. మీరు కూడా దయ ఉండి సపోర్ట్ చేయాలా. ఎందుకంటే అక్కడ ఉండేది 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, వాళ్ళు ఎలా వెళ్తారు అని దయ ఉంచి మమ్మల్ని అర్థం చేసుకోండి. రాయచోటి వద్దని ఎందుకంటామంటే గుర్తుపెట్టుకోండి. మీరు సపోర్ట్ చేయండి. మాకు ఇన్ని కిలోమీటర్లు 3 అడుగులు వేస్తే అవతలకి వెళ్తాం, 3 అడుగులు వేస్తే యువతలు ఉంటాం మేము. ఒక కూత వేచ్చే కడపలోకి పోతాం, ఒక కూత వేచ్చే యువతలకు వచ్చాం. దయ ఉంచి రాయచోటి వాళ్ళు మరీ ఫీల్ కావద్దు, మాకు న్యాయం చేయండి మీరు కూడా. ఎందుకంటే మా కడప దగ్గర, కడపలో మేము ఉండాలనుకున్నాం. రాయచోటి మీద ప్రేమ, అభిమానం ఉంది. కేవలం మేము నడిచి రాలేము, ఆటోల్లో రాలేము, బస్సుల్లో రాలేరు. 85-90 కిలోమీటర్లు గుర్తు పెట్టుకొని మాకు రాయచోటి వద్దనేది, కడప ముద్దనేది ఇది. ఎందుకంటే ప్రేమతో మీరు ఎప్పుడైనా మాకు సపోర్ట్ చేయాలండి. మేము కడపలోనే ఉండాలి. ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేయాలి. ఇంకా లేట్ అయిపోతుంది 10 రోజులంటే మనుషులు చాలా ఇబ్బంది అయిపోతున్నారు. దయ ఉంచి వాళ్ళకి ప్రాణాలు నీరసం అయిపోయి కూడా బీపీలు, షుగర్లు కూడా వచ్చినాయి. ఈ మరి మీరు అర్థం చేసుకోండి. దయ ఉంచి మా ప్రభుత్వం, మా మనవి కడపలో కలపండి, మమ్మల్ని అర్థం చేసుకోండి. వీళ్ళు దీక్షల్లో చాలా నీరసం అయిపోతాండ్రు. వాళ్ళ భార్యలు, పిల్లలు ఎలా అవుతారు చెప్పండి, వాళ్ళు ఏమన్నా అయితే. కాబట్టి వాళ్ళు బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది, మండలం బాగుంటే మేము బాగుంటాం. దయ ఉంచి మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని ఎవరైనా సరే ముందుకు వచ్చి సిద్ధవటం మండలం కడపలోనే ఉండాలి, ఒంటిమిట్ట కూడా కడపలో ఉండాలి. ఏకుల రాజేశ్వర రెడ్డిని. అందరికీ నమస్కారం.